నమస్తే, వెల్కమ్ బ్యాక్ అందరికి. పొద్దున్నే టైం 6:30 అయింది. ఫస్ట్ వచ్చేసి మనం లేవగానే 100 ml మిల్క్లో ఒక కాఫీ పొడి వేసుకుని ఫస్ట్ కాఫీ తాగుతాం అన్నమాట. తర్వాత రెడీ అయ్యి జిమ్కి వెళ్ళిపోతాం. ఓకే, మన ఫస్ట్ మీల్ వచ్చేసి ఎగ్స్ అన్నమాట. ఎగ్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే నేను ఫస్ట్ పొద్దున్నే నేను హెల్దీ ఫ్యాట్స్ ఇంకా హై క్వాలిటీ ప్రోటీన్ ఉండేలా చూసుకుంటా. వే ప్రోటీన్ కూడా తాగొచ్చు, కానీ నేను 4 తాగుతాను కాబట్టి పొద్దున 3 హోల్ ఎగ్స్ బాయిల్డ్ కానీ స్క్రాంబుల్డ్ కానీ ఆమ్లెట్ కానీ ఏదో విధంగా చేసుకుందంట. మ్యాక్సిమం ఎగ్స్ ఉంటాయి. వచ్చేదాంట్లో ఇంకా ఓట్స్ ఒకటి అయిపోతే ఓట్స్ ఒకటి తెచ్చుకున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మన డిన్నర్ కాదు లంచ్ అనమాట. మధ్యలో వచ్చి పొద్దునే నేను ఎంటీ స్టమక్తో కార్డియో అనేది చేస్తా. చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఇప్పుడు వెళ్ళి మన లంచ్ ప్రిపేర్ చేసుకుని తిని ఇంకా తర్వాత కొద్దిసేపు అలా పడుకుని వెళ్ళాలి. ఓకే, లంచ్ టైం అయిపోయింది, 12 అయిపోయింది కాబట్టి ఇంకా మనం లంచ్కి వచ్చేసాము. లంచ్ చేసామంటే కిచెన్లోకి వచ్చాం అంతే. లంచ్ వచ్చేసి మనకు సింపులే, రైస్ ఇంకా చికెన్, ఇంకా అదొకటే, ఇంకేం పెద్ద ఉండవు. ఇదిగోండి, మనం వీడియోలో ఎట్లా రికార్డ్ చేస్తామంటే ఇగో ఇట్లా ఒక బాటిల్కి ఒక అద్దం పెట్టేసి కనిపిస్తుందో లేదో పెట్టుకుంటాం. ఇంకా తర్వాత వచ్చి 75 grams ఆఫ్ రైస్, తర్వాత వచ్చేసి మనకి చికెన్ అనమాట. పడిపోయింది, వదిలేండి. చికెన్ వచ్చి పొద్దునే కొద్దుకుంటా కాబట్టి రా వెయిట్ ఇది ఒక సగం వేసేసుకుందాం. ఈ ప్లేట్లో వచ్చేసి మనకి సలాడ్ అనమాట. సలాడ్లో ఏంటంటే కుకుంబర్, కీరా ఈ రెండే ఉంటాయి. 100 grams ఆఫ్ కీరా, 200 grams ఆఫ్ కుకుంబర్, 105 grams కుక్కుడ్ రైస్, 150 grams కుక్కుడ్ చికెన్. కుక్కుడ్ కాదు, రా చికెన్. నేను 300 grams ఉంది కదా, దానిలో సగం తీసుకుంటా. ఇంకో 30 grams ఉల్లిపాయలు వేసుకున్నా. ఈ రెండు తినేటివి ఇంకంతే. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ప్రీ వర్కౌట్ మీల్ అవుట్ చేసుకోవాలన్నమాట. లంచ్ అయిపోయింది, లంచ్ తినేసిన ఒక 1.5 hourకి వచ్చి నేను ప్రీ వర్కౌట్ తింటాను. ప్రీ వర్కౌట్లో నేను పెద్ద ఏంటంటే ఫ్రూట్స్ ఇంకా వే ప్రోటీన్, మిల్క్, ఈ 3 ఉంటాయి. ఈ 3తోనే నేను చేసుకుంటాను. అది ఎలా చేస్తాను చూపిస్తాను మీకు. ఓకే, మన ప్రీ వర్కౌట్ మీల్ ఏముండదు. ఇదేంటంటే స్లిమ్ మిల్క్ ఒక 200 ml, పొద్దున ఒక 100, రోజు మొత్తంలో 200 ml. నేను ఏంటంటే పొద్దున ఒక 50 ml, 100 ml కాఫీలో తాగేసాను కదా, ఇంకో 100 ml ఉండిద్ది. ఈ 100 ml స్లిమ్ మిల్క్, ఈ యాపిల్ ఒక 100 grams అనమాట. ఇది వేసేసి తిప్పేసి తర్వాత వాటర్ మెలన్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. యాక్చువల్లీ ఏంటంటే 3కి తింటాను నేను. 1:30కి ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. కొంచెం కూల్ అయిపోయి గడ్డ కట్టిద్ది, లైట్గా గడ్డ కాదు, కొంచెం థిక్ టెక్స్చర్లో వచ్చింది. తినడానికి బాగుండిద్ది అని చెప్పి ముందే చేసేసుకుంటా. తర్వాత ఏంటంటే యాపిల్ ఒక 50 వేస్తాను, వాటర్ మెలన్ ఒక 50 grams వేస్తాను. వచ్చి కోసి పెట్టుకుంటే గజ్జి అయిపోతుంది మొత్తం అప్పట్లా. 1 scoop వే ప్రోటీన్. ఇదంటే లైక్ ఇప్పుడు వాడుతున్నాను, ఓట్స్ లేవని చెప్పి వే వాడుతున్నాను ప్రీ వర్కౌట్లో, లేదంటే ఓట్స్ యాడ్ చేసుకుంటా. ఇది పోసేసి యాప్లో 50 వేసేసుకుందాం. అంటే మా అమ్మ పెనం ఇచ్చి కొట్టిద్ది, నెమ్మదిగా తెలియకుండా మిక్స్ చేసి ఇంకా అలా ఇది ఇట్లా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి 2 గంటలు వదిలేసిన తర్వాత తింటాం మనం. అదనమాట మనది అయిపోయింది ప్రీ వర్కౌట్. చూసారా, లైక్ ఫ్రిడ్జ్లో పెడతాం వల్ల ఇది, అందుకని చెప్పి పొద్దున్నే చేసేసుకుని పెట్టుకుంటా. ఇంకా లైక్ ఇది తినేసి జిమ్కి వెళ్ళిపోవాలి. ఇది అవ్వట్టు. ఓకే, ఇప్పుడు ప్రీ వర్కౌట్ తాగుతున్నాం. తర్వాత బ్యాక్ వర్కౌట్ స్టార్ట్ చేయాలి. ఇంకా బ్యాక్ వర్కౌట్ స్టార్ట్ చేశానా? స్టార్ట్ చేశాను. కొట్టు పెట్టా.
అదే అబ్బా ఏం కలిపావు? ఓకే, ఇది మన ఫైనల్ మీల్ అనమాట. దీనికి వచ్చి 75 grams కుక్డ్ రైస్, 150 grams చికెన్, ఇంకా ఈ సలాడ్ ఉంది. సో ఇది ఒకసారి ముందు చూపిస్తా. ఇదిగోండి 150 grams కుక్డ్ రైస్, 75 grams 150 grams చికెన్, 75 grams కుక్డ్ రైస్, ఇంకా సలాడ్ అనమాట. ఇది తినేసి ఇంకంతే ఒక 15 minutes వాక్ చేసేసి కంప్లీట్ ఇంకంతే పడుకుని పోవటమే, ఇంకేం ఉండదు. రేపు పొద్దున్న లెగుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.